నమస్కారం. కాంగ్రెస్ పార్టీ పనిగట్టుకొని గత సంవత్సరం 5 సార్లు కూడా కేటీఆర్ గారి పైన కేసులు పెట్టాలి, జైల్లో పెట్టాలని చెప్పి ఇది 6వ ప్రయత్నం. బదనాం చేస్తూ ప్రజలలో తప్పుదో పట్టిస్తూ హామీలు నెరవేర్చడానికి చేతగాక చేయలేని పరిస్థితులలో ఇక కేవలం అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినాం. ఇప్పుడు ఏదే కేసుల మీద నడపాలా అనేటువంటి ఆలోచన తప్ప, తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీయడం తప్ప వేరే ఆలోచన లేదు. 10 సంవత్సరాలు కష్టపడి తెలంగాణను ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుపోయినాం. అటు వ్యవసాయం తీసుకున్నా, ఇండస్ట్రీ తీసుకున్నా, తెలంగాణలో అనేక అంశాలపైన 10 సంవత్సరాలు ఒక 100 సార్లైన కేంద్రంలోని అధికారులు, కేంద్ర మంత్రులు హైదరాబాద్కు వచ్చి తెలంగాణ మాదిరిగా మనం కూడా రాష్ట్రాలు చేయాలని చెప్పి అధ్యయనం చేసిపోయినాయి. మరి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు దేశం మోడల్గా ఉండాలి, తెలంగాణ మోడల్గా ఉండాలని అనేక రాష్ట్రాల్లో వాళ్ళ ఎలక్షన్స్లో మేనిఫెస్టోలో కూడా మేము అధికారంలోకి వస్తే తెలంగాణ మాదిరిగా ఇంటింటికి నీళ్ళు ఇస్తాం, తెలంగాణ మాదిరిగా కళ్యాణ లక్ష్మి ఇస్తాం, తెలంగాణ మాదిరిగా అగ్రికల్చర్ డెవలప్ చేస్తాం, రైతు బంధు ఇస్తామని చెప్పుకున్నారు. మరి ఇలా అంతకన్నా బ్రహ్మాండంగా చేస్తామని చెప్పి వచ్చి దాని మీద దృష్టి పెట్టకుండా ఇలా ఫార్ములా ఇది ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. క్రికెట్ ఆడాలన్నా కూడా ఏదో మామూలు స్టేడియంలో రమ్మంటే మామూలు ఐపీఎల్ కూడా రాడు. ప్రపంచంలో కొన్ని దేశాలకు మాత్రమే ఇది పరిమితం. కొన్ని దేశాలు చేస్తుందనే నమ్మకం ఉంటేనే వాళ్ళు వస్తారు. దానివల్ల 700 కోట్ల పైగా ఇండైరెక్ట్గా తెలంగాణకు లాభం జరిగింది. దాదాపు 35,000 మంది వీక్షించిండ్రు. హైదరాబాద్ వైపు ఒకసారి ప్రపంచ దేశాలు చూసిన ఇట్లా బ్రాండ్ ఇమేజ్ పెంచినటువంటి కేటీఆర్ గారిని తెలంగాణలో, హైదరాబాద్లో ముఖ్యంగా ఒక టాప్ సిటీగా, రాబోయే రోజుల్లో ఇండియాలోనే నెంబర్ 1 సిటీగా ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నట్లు చేసినటువంటి ఈ నగరాన్ని ఎన్నో రేడియల్ రోడ్స్, ఎన్నో కంపెనీలు ఒక గొప్పగా అద్భుతంగా ఆ డిపార్ట్మెంట్ను తీర్చిదిద్ది, మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను తీర్చిదిద్ది మరి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలని చెప్పని ఫార్ములా ప్రతిష్టాత్మకంగా కష్టపడి తీసుకొస్తే దానిలో అవినీతే లేనటువంటిది, డైరెక్ట్గా డబ్బులున్నాయి, బ్యాంకు ద్వారా ట్రాన్సాక్షన్ అయింది. ఒకవేళ నిజంగా అవినీతి వాళ్ళకి ఇచ్చినట్లుంటే మరి ఆ ఫార్ములా పైన కూడా పెట్టాలి కదా కేసు. మరి వాళ్ళపైన కూడా కేసు పెట్టాలి. డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇచ్చిండ్రు మీరు అని ప్రూవ్ చేయడానికి వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి కదా. అవేది చేయకుండా కేవలం టార్గెట్ కేటీఆర్ జైలు అంతే. వాళ్ళ మైండ్లో కేటీఆర్ గారు జైలు పంపాలి ఎట్లా అనేది తప్ప వేరే ఆలోచన లేదు. ఇలా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. గతంలో ప్రభుత్వంలో ఇక్కడ ఉండి లబ్ధి పొందిన వాళ్ళు కూడా చాలా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ రోజు ఏం మాట్లాడినరు, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చిండ్రు, మరి ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? ఒక హైదరాబాద్ని బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేటట్లు కేటీఆర్ గారిని జైలు పెడితే అయిపోతుంది అనుకుంటున్నాడు. కేటీఆర్ గారు మాకు నిష్పక్షపాతంగా న్యాయస్థానాలపై మాకు గౌరవం ఉంది, ఖచ్చితంగా కోర్టులో మీకు గెలుస్తాం నమ్మకం ఉంది 100%. జైల్లో పెట్టినంత మాత్రాన ఇక టీఆర్ఎస్ పని అయిపోయింది ఒక ఆయన మాట్లాడుతున్నారు, ఇక జైల్లో పెట్టింది అయిపోయిందని. ప్రజల గుండెల్లో మా పార్టీ ఉంది, తెలంగాణ తెచ్చిన పార్టీ. ప్రతి పేద కూలీలో, ప్రతి పేద రైతులో, ప్రతి ఒక్కరిలో ఈ పార్టీ ఉంది. ఈ భూమి ఉన్నంత వరకు ఈ పార్టీ ఉంటుంది. ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోండి మీరు, ప్రజల అభిప్రాయం ఏముందో తెలుసుకోండి మీరు. హామీల మీద దృష్టి పెట్టండి. మేము కష్టపడి తెలంగాణ తెచ్చుకొని ఈ తెలంగాణని ఆగం చేయడానికి కాదు. ఎన్నో ప్రాణాలు పోయినాయి, సంబంధ వర్గాలు పరితపించి కష్టపడి తెచ్చిన తెలంగాణ సంవత్సరంలో మొత్తం ఆగమైపోతుంది. కేసుల మీద దృష్టి పెట్టి హామీ నెరవేర్చకుండా పక్కదారు పట్టేయడానికే ప్రయత్నం జరుగుతుంది తప్ప
ఏ ఒక్కటి కూడా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా ఒక్క చర్య కూడా లేదు. న్యాయపరంగా ఎదుర్కోవడానికి మా పార్టీ సిద్ధంగా ఉంది, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ముఖ్యంగా సంవత్సరంలో ఏం చేసింది ఏం లేదు, కేసులు తప్ప వేరే ఏం లేదని ప్రజలలో కూడా కసి ఉంది, ప్రజలలో కూడా తిరుగుబాటు కూడా వస్తుంది. ప్రభుత్వం ఈ బెదిరింపులకు కార్యకర్తలు భయపడరు, జైల్లో పోవడానికి సిద్ధంగా ఉన్నారు, న్యాయంగా ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. పరిపాలన మీద దృష్టి పెట్టి హామీలు నెరవేర్చాలి. ఇవాళ రైతులకు 14,000 నుంచి 12,000 చేసినారు. మరి రైతుల సమస్య మీరు పక్కకు పెట్టేసినారు, హామీలు పక్కకు పెట్టి దారి మళ్లించడానికి ఈ అరెస్టులు కేసులు అని చెప్పి ఇలా నడుపుతూ ఉన్నారు. ఇది పద్ధతి కాదు. న్యాయపరంగా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒక పెద్ద సైన్యం టీఆర్ఎస్ సైన్యం అనేది దాన్ని ఎవరేం చేయలేరు. ఓడిపోయినంత మాత్రాన ఒకసారి ఓడిపోయినంత మాత్రాన ఏదో అయిపోయింది అనుకుంటే పొరపాటు అది. గతంలో ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ కూడా 2 పార్లమెంట్ సీట్లు ఉండే దేశం మొత్తంలో, ఒకటి తెలంగాణనే ఉండే వరంగల్. ఏ పార్టీ ఏం మాట్లాడినా మా పార్టీ కార్యకర్తలు సంయమనం పాటిస్తారు. న్యాయపరంగా ఖచ్చితంగా ఎదుర్కొంటాం, గెలుస్తాం. మీరు ఏ భయపెట్టించినా, మీరు ఏం మాట్లాడినా దానికి అన్ని రకాలుగా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.